ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. సీఎం హోదాలో ఉండి ఇంజనీరింగ్ విద్యార్థులను అగౌరవపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. మీలాగా విద్యార్థులందరికీ హార్వర్డ్ వెళ్లి వీకెండ్ క్లాసులకు హాజరయ్యే అవకాశం అందరికీ రాదని ఎద్దేవా చేశారు. వీలైతే విద్యార్థులకు అవకాశాలు కల్పించాలన్న ఆమె ప్రశ్నిస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీలు, కేసులు పెట్టడం బాధాకరమన్నారు. వెంటనే విద్యార్థులకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రేవంత్ విద్యాశాఖకు రాజీనామా చేయాలన్నారు ఎంపీ డీకే అరుణ. అవుతుంది కదా, మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజు విద్యార్థులను అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతుంటే ఇది ఏమాత్రమైనా సమంజసం అనిపిస్తుందా? మళ్ళీ విద్యార్థులు దాని మీద ధర్నాలు చేస్తే వాళ్ళని లాఠీ చార్జ్ చేపిస్తారు. వాళ్ళకు అడిగే హక్కు కూడా లేదు, మిమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీరు చేయలేక వాళ్ళని అడ్డమైనటువంటి మాటలు అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే ఇది ఏమాత్రం కూడా క్షమించరానటువంటిది. తప్పకుండా మీరు విద్యార్థులకు అందరికీ కూడా క్షమాపణ కోరాలి. విద్యాశాఖ మంత్రిగా మీకు ఆ కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత లేదని చెప్పి నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారు అందరికీ మీరాని హార్వర్డ్ స్కూల్లో పోయి వీకెండ్ క్లాస్ అటెండ్ చేయడానికి అవకాశం రాదు. మీరంటే ముఖ్యమంత్రిగా పోయినరు, అవకాశం వచ్చింది, చేసి వచ్చిండ్రు. మీరు అది పోయేసి 2 మాటలు నేర్చుకున్నంత మాత్రాన మిగతా విద్యార్థుల్ని అవమానించాల్సినటువంటి అవసరం లేదు.